హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మౌంటైన్ బ్లెస్సింగ్స్ లో మన మత్తయి సువార్త 25వ అధ్యాయం ధ్యానించుకుందాం. 25వ అధ్యాయంలో ఏముందంటే, ఒక విందులో పెళ్లి కుమారుడు 10 మంది కన్యకలకు ఇన్వైట్ చేశారు. అటువంటి 10 మంది కన్యకలు 5 మంది బుద్ధి గల వాళ్ళు ఉంటారు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు అనమాట. అంటే పెళ్లి కుమారుడు ఏం చెప్తాడంటే, నా విందుకు మీరు మీ డ్యూటీలను మీరు సిద్ధపాటు చేసుకొని ఉండండి అని చెప్తాప్పుడు 5 మంది కన్యకలు ఏం చేస్తారంటే డ్యూటీలను సిద్ధపాటు చేసుకుని కాకుండా వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని వెళ్తారు అనమాట. కానీ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారంటే వాళ్ళు సిద్ధపాటు చేసుకుంటారు కానీ వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకొని వెళ్ళారు. అయితే ఇంకా పెళ్లి కుమారుడు ఆలస్యంగా రాబోతున్నాడు అని కన్యకాలు నిద్రపోతారు. యజమానుడు వచ్చి కేకలు వేస్తాడు, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, మీ డ్యూటీలను సిద్ధపాటు చేసుకున్నప్పుడు ఒక కన్యకలేసి అందరి కన్యకలకు లేపినప్పుడు బుద్ధి గల కన్యకల దగ్గర ఆయిల్ అయిపోతే ఎక్స్ట్రా ఆయిల్ పోసుకుని వాళ్ళ డ్యూటీని సిద్ధపాటు చేసుకుని ఉంటారు. కానీ బుద్ధి లేని వాళ్ళ దగ్గర వాళ్ళ దీపాలు ఆరిపోయి అందులో ఉన్న ఆయిల్ కూడా ఆరిపోతుంది. కాబట్టి బుద్ధిగల కన్యకలకు వచ్చి అడిగినప్పుడు బుద్ధిగల కన్యకలు ఏం చెప్తారంటే, ఇది మీకు మాకు సరిపోదు, మీరు షాప్ లో అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొనండి అంటారు. అనే లోపల బుద్ధి లేని కన్యకలు షాప్కి వెళ్ళి కొనుక్కుంటారు. ఆయిల్ కొనుక్కుని వచ్చే లోపల పెళ్లి కుమారుడు వచ్చి బుద్ధిగల కన్యకలను తీసుకొని వెళ్తారు విందుకు. సో మళ్ళీ తర్వాత బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు ఏర్పాటు చేసిన విందు దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నాడు. ఓపెన్ చేయండి ప్లీజ్, ఓపెన్ చేయండి డోర్ అని చెప్తే దేవుడు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేసినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీరెవరో నాకు తెలియదు, నేను ఏ దినం వస్తుందో మీకు తెలియదు, ఏ రాత్రి వస్తుందో మీకు తెలియదు, కాబట్టి మీరు అంతదాకా మెలుగుగా ఉండండి అని దేవుడు చెప్తుంటాడు. కాబట్టి ఈ అధ్యాయంలో మనకి ఏమర్థమైందంటే, మనము లైఫ్ లో మన బుద్ధిగల కన్యకలాగా జీవించాలి కానీ బుద్ధిని కన్యకలాగా జీవించాలి. ఎందుకంటే దేవుడు ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఏ సమయం వస్తే మనం తీసుకెళ్తారో కూడా తెలియదు. ఆయన రాకడికి మనం ఎల్లప్పుడూ మనం సిద్ధపడుతూ ఉండాలి. ఆయన ఏదైతే చెప్పిండో మనకు రాకడ సిద్ధపడమని ఆ రాకడ మనం సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి ఈ అధ్యాయంలో ఏమర్థమైందంటే, మనం బుద్ధిగల కన్యకల్లాగా తెలివితోటి జ్ఞానముతోటి జీవిస్తుండాలి, దేవుని రాకడ సిద్ధపడి ఉండాలి. మీరు మీ జీవితంలో బుద్ధిగల కన్యకల్లా ఉంటారో బుద్ధి లేని కన్యకలు ఉంటారో అది కూడా మీ చేతిలో ఉంది. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.